small bite. అది బీఆర్ఎస్ వెర్షన్. సో ముందు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇదే మాట చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. సో ఇవాళ కూడా అదే, ఇదంతా కుట్రపూరితంగా జరిగిందంటున్నారు బీఆర్ఎస్, అనైతికమని కూడా చెప్తున్నారు. రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇక కవితను కస్టడీకి ఇవ్వడంతో తదుపరి చర్యల్లో బీఆర్ఎస్ నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ అడ్వకేట్స్ టీంని ఏర్పాటు చేస్తున్నారు కేసీఆర్. సోమ భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక లీగల్ సెల్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో కేసు కొలిక్కొచ్చే వరకు ఢిల్లీలోనే కొందరు కుటుంబ సభ్యులు కూడా మకాం వేయబోతున్నట్లుగా ఛాన్స్ ఉంది. సో ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు కొందరు మాజీ మంత్రులు. ఎప్పటికప్పుడు ఢిల్లీ అప్డేట్స్ తెలుసుకుంటున్నారు కేసీఆర్ కూడా. రెడీగా మా బ్యూరో చీఫ్ రాకేష్ ఉన్నారు మరింత సమాచారం అందించడానికి లైవ్లో. రాకేష్, ఇప్పటిదాకా కోర్టు తీర్పు అనుకూలంగా ఉంటుందని అన్నారు, బట్ కస్టడీ తీర్పు తర్వాత ఇక బీఆర్ఎస్ హైకమాండ్ ఇంకా ఏం చేయబోతోంది? మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ చెప్తుంది రాజకీయ కారణాలతో జరిగినటువంటి అరెస్టు, రాజకీయ కారణాలతో బీఆర్ఎస్ను కొంత నిరుత్సాహపరచడానికి, అధైర్యపరచడానికి చేసినటువంటి ఒక కుట్రగానే బీఆర్ఎస్ చెప్తుంది. కాబట్టి దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం, ఎట్లాంటి ఆందోళన అవసరం లేదంటూ నిన్న కేటీఆర్ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సో ముందు ఏం చేయాలి? ఇప్పటివరకైతే కేసు ఇక్కడి వరకే వచ్చింది, రిమాండ్కి వెళ్ళారు, రేపటి నుంచి 7 రోజుల పాటు కస్టడీకి కవిత వెళ్ళబోతుంది. ఇక ముందు ఏం చేయాలనే విషయంలో ఆలోచిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు కేసీఆర్ అప్డేట్స్ తెలుసుకుంటున్నా ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మరోవైపు పొలిటికల్ మీటింగ్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. పూర్తిగా కవిత కేసు పైన దృష్టి పెట్టకుండా ఇటు పొలిటికల్ మీటింగ్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మొదటి నుంచి కేసును ఫాలోఅప్ చేసి కేసులో హెల్ప్ఫుల్గా ఉన్నటువంటి లీగల్ సెల్కి సంబంధించినటువంటి సోమ భరత్, బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉన్నటువంటి సోమ భరత్ దీనికి ఒక టీమ్గా ఉండబోతున్నారు. సోమ భరత్తో పాటు ఇంకొంతమంది ఢిల్లీలో అందుబాటులో ఉంటారు. కవితకు రేపటి నుంచి 7 రోజుల పాటు కస్టడీలో అడిగేటువంటి క్వశ్చన్స్, ఆమె చెప్పేదానికి సమాధానాలు, వీటన్నిటికీ సంబంధించి కొంత అనాలిసిస్ వాళ్ళు చేస్తారు. దాంతోపాటు రోజు కస్టడీలో ఉన్నప్పుడు ఒక 1 అవర్ ములాఖత్ ఉంటుంది, కుటుంబ సభ్యులు లేదా అడ్వకేట్స్ కలిసేటువంటి ములాఖత్ ఉంటుంది. ఆ ములాఖత్లో అడ్వకేట్స్ టీం కూడా వెళ్ళి కలుస్తారు. కలిసి ఆ రోజు అడిగినటువంటి క్వశ్చన్స్, లేకపోతే ఆమె ఏం ప్రిపేర్ అవ్వాలి, కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, కేసులో ఉన్నటువంటి కీలక అంశాలేంటి, దాంతోపాటుగా ఈ మొత్తం కాన్స్పిరసీకి సంబంధించినటువంటి అంశాలేంటి, వీటన్నిటికీ సంబంధించి కొంత బ్రీఫింగ్ కూడా ఆమెకి ఇస్తూ ఉంటారు. ఈ కేసు తేలే వరకు, రిమాండ్ అయిపోయే వరకు కూడా ఆ టీం ఢిల్లీలోనే నివాసం ఉండేలాగా, ఢిల్లీలోనే ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు ఆమెకి రోజువారీ అవసరాలు, రోజు ఇంటి నుండి భోజనం పంపించడానికి, దాంతోపాటుగా ఆమెకి డ్రెస్సెస్ కానీ లేకపోతే ఇతరత్ర పంపించడానికి అక్కడ కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఉండబోతున్నారు. 7 రోజులు ఢిల్లీలో ఉంటారు. ఆ తర్వాత రిమాండ్ పూర్తయ్యే వరకు కూడా ఆమెకు అందుబాటులో ఉంటారు. ఫ్రీక్వెంట్గా ములాఖతులు కూడా ఆమెను కలుస్తూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్లో భర్త అనిల్ దాదాపుగా ఢిల్లీలోనే ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. లీగల్ టీం, దాంతోపాటు కుటుంబ సభ్యులు ఢిల్లీలో అందుబాటులో ఉంటారు. ఇక్కడ నుంచి కేసీఆర్ మానిటరింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అరెస్ట్ పైన ఛాలెంజ్ చేస్తున్నటువంటి క్రమంలో, అరెస్ట్ పైన సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నటువంటి క్రమంలో దాన్ని ఎట్లా లీగల్గా ఫేస్ చేయాలి, వీటన్నిటిపైన ఇంకొంతమంది ఢిల్లీలో ఉన్నటువంటి ప్రముఖ లాయర్లో లేకపోతే లీగల్ ఎక్స్పర్ట్స్తోనో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కూడా జరిగే ఛాన్స్ ఉంది. రేపో ఎల్లుండో ఈ కస్టడీ సమయంలోనే, 7 రోజుల కస్టడీ సమయంలో ఇచ్చేటువంటి ములాఖత్లో కేటీఆర్, హరీష్ రావులు కూడా వెళ్ళి కవితను కలుస్తారు. ముఖ్యమైనటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా వెళ్ళి ఢిల్లీలో కవితను కలిసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది.